హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను మీకు మంచి టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? మిల్ మేకర్ పలావ్. బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తోనే మనం ఈ పలావ్ తయారు చేసుకోవచ్చు. ఇది చికెన్లోకి కానీ మటన్లోకి కానీ చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం మనం కప్పు మిల్ మేకర్ని తీసుకొని అలాగే మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న నీళ్ళల్లో వేసి కొద్దిసేపు నాననివ్వాలి. ఇలా వేసుకున్న మిల్ మేకర్ని మనం స్పూన్తో డిప్ చేస్తూ మిల్ మేకర్ అంతా బాగా వాటర్లో మునిగేలాగా చూసుకోవాలి. ఇలా ఉంచిన మిల్ మేకర్ని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక అల్యూమినియం గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టి పొయ్యి ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని ఒక 5 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అందులోనే 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ పొడుగుగా కట్ చేసుకుంటేనే మనకి పలావ్లో చాలా బాగుంటుంది. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ని అలాగే క్వాంటిటీస్ని మెజర్మెంట్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక 10 జీడిపప్పుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం 1 రెమ్మ కరివేపాకుని వేసి బాగా వేపుకోవాలి. ఇందులోనే 4 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1 కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని మనం కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈలోగా మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ని హ్యాండ్తో బాగా పిండి ఒక బౌల్లో సపరేట్ చేసుకోవాలి. ఇలా అన్ని మిల్ మేకర్ని హ్యాండ్తో మనం స్క్వీజ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సపరేట్ చేసిన మీల్ మేకర్ని మనం మళ్ళీ కూల్ వాటర్తో 1 నిమిషం పాటు బాగా కడగాలి. ఇలా క్లీన్ చేసిన మీల్ మేకర్ని మళ్ళీ మనం స్క్వీజ్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వల్ల మీల్ మేకర్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా త్వరగా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ మీల్ మేకర్ని ఇందులో వేసుకొని ఒక 1/2 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 కప్పుల రైస్ని శుభ్రం చేసుకొని వాటర్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 3 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను. మనం 1 కప్ రైస్ తీసుకుంటే దానికి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి.
వాటర్ బాగా హీట్ అయిన తర్వాతే మనం ఎప్పుడైనా రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ని కలుపుకున్న తర్వాత మనం దీని మీద మూతని పెట్టుకోవాలి. ఇలా దీని మీద మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా టేస్టీ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ టేస్టీ సాల్ట్ని వేడిగా ఉన్న పలావ్ మీద అక్కడక్కడ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన ఫుడ్ కలర్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ మీల్ మేకర్ పలావ్ రెడీ. దీనిని మనం చికెన్లో కానీ మటన్లో కానీ తింటే చాలా బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మీకు నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా